జరుగుతోందని కూడా వాళ్ళందరూ కూడా ఇటు భయాందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి తలుచుకుంటేనే కాస్త ఇబ్బందికర వాతావరణంగా ఉంది. మీరు చూడొచ్చు, బయటకు వెళ్తే వాతావరణం ఏ స్థాయిలో ఉందో ఇదే ఇంపాక్ట్ అక్కడ కూడా కనిపిస్తోంది. అయితే ప్రయాణికులు మాత్రం భయాందోళనకు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. కారణం మరికొద్ది సేపట్లోనే మరి ముఖ్యంగా దాదాపుగా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో విమానాలకు సంబంధించి ఇంపాక్ట్ పడినట్టుగా తెలుస్తుంది. వాటి మీద ఈ ప్రభావం ఉంది. 1 కాదు 2 కాదు ఈ ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఇటు హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఇటు దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయో, వాతావరణం ప్రతికూలంగా మారిందో ఆ విమానాన్ని ల్యాండింగ్ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ దిగే క్రమంలో దిగుతున్న సందర్భం అంటే ఇంకొక సాధారణంగా ఏమనుకుంటుంటాం, మరి కాసేపట్లో ల్యాండ్ అయిపోతాం, ఇంటికి చేరుకుంటాం, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోతాం, తమ గమ్యస్థానానికి చేరుకుంటారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీటిని దారి మళ్లించడం జరిగిందో, అటు విజయవాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, తిరుపతికి వీటిని మళ్లిస్తున్న సందర్భం అంటే డైరెక్ట్గా వాళ్ళకి తెలియదు దారి మళ్లిస్తున్నట్టుగా. బట్ ఎప్పుడైతే హైదరాబాద్లో దిగలేదో వాళ్ళు భయాందోళనకు వ్యక్తమయ్యారు, భయాందోళనకు గురయ్యారు, భయాందోళనకు లోనైన పరిస్థితి. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా ఆందోళనకు గురయ్యారు. బట్ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా దారి మళ్లించడానికి తెలిసినప్పటికీ కూడా గత పరిణామాల నేపథ్యం కావచ్చు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇష్యూస్ నేపథ్యం కావచ్చు, వాటి ప్రభావం వీటి మీద మనకి క్లియర్ కట్గా ఉంది అని ఒక భయాందోళన వాతావరణానికి వాళ్ళు చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే లేదు ప్రతికూల వాతావరణం కారణంగా వాటిని విజయవాడకి, బెంగళూరుకి, తిరుపతికి వాటిని దారి మళ్లించడం జరుగుతోందంటూ కూడా చెప్పుకొచ్చిన తర్వాత వాళ్ళు కాస్త నార్మలైజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక 3 విమానాలు విజయవాడకి మళ్లించినట్టుగా తెలుస్తోంది. మిగిలిన విమానాలను తిరుపతి, బెంగళూరుకి తరలించడం జరిగింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలోనే విమానాన్ని దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కాదు, కొన్ని సందర్భాల్లో భారీ వర్షం నమోదవుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్పా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్పా, ప్రస్తుతం ఇటు హైదరాబాద్ మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఏ టైంకి, ఏ సందర్భానికి ఇక్కడ మళ్ళీ తిరిగి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఇంకా గాల్లో చెక్కలు కొడుతున్న పరిస్థితి లాంటిది ఏమైనా ఉందా? రైట్, నగర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ అనేది విమానాల రాకపోకల పైన ప్రభావం చూపుతుంది. ప్రధానంగా శంషాబాద్ విమానాశ్రయంలో మార్నింగ్ నుంచి కూడా ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీని కారణంగా చాలా విమానాలు కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉదయం నుంచి కూడా దట్టమైన మేఘాలు అమ్ముకున్నాయి, ఒకవైపు ఎడతెరిపి లేకుండా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సినటువంటి విమానాలన్నీ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి వాతావరణం మాత్రం సహకరించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున చాలాసేపు కూడా విమానాలన్నీ కూడా ఇక్కడికి చెక్కలు కొట్టాక వారిని తిరిగి దగ్గరలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్, తిరుపతి, ఇంకోవైపు బెంగళూరుకి తరలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం కూడా పరిస్థితి అనేది ల్యాండ్ అవడానికి ఏమాత్రం కూడా అనుకూలించడం లేదు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి ఇప్పటికే అక్కడికి తరలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. దీనికి ఒకవైపు ప్రయాణికులు సహకరించాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రతికూల వాతావరణాల మధ్య దాన్ని ల్యాండ్ చేస్తే ఖచ్చితంగా చేజారే అవకాశం ఉందో దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే 9 విమానాలు దాదాపు ఉదయం నుంచి కూడా 9 విమానాలు దారి మళ్లించారు. ఒకవైపు విజయవాడ ఎయిర్పోర్ట్, అదేవిధంగా తిరుపతి, ఇంకోవైపు బెంగళూరు, ఈ 3 ఎయిర్పోర్ట్ లో కూడా ఇక్కడకు రావాల్సినటువంటి ఏవైతే విమానాలు ఉంటాయో మొత్తం కూడా అక్కడికి దారి మళ్లించారు. ప్రస్తుతం ఇంకా రానున్నటువంటి 2 రోజులు కూడా ఈ హెవీ రెయిన్ ఉండడంతో ఇటు నగర వ్యాప్తంగా దీని ప్రభావాన్ని ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మొత్తం కూడా అనుకూలించలేక ఇప్పటికే ఎవరైతే ఎయిర్పోర్ట్ అధికారులు ఉంటారో ఇప్పుడే అధికారికంగా ప్రకటించారు. ఖచ్చితంగా ఈ 2 రోజులు ఎప్పుడైతే రెయిన్ అలర్ట్ ఉందో వాళ్ళు ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఏవైతే విమాన ప్రయాణాలను రద్దు చేసుకోవడం బెటర్ అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఇంకోవైపు ఈదురుగాలు మొత్తం కూడా మేఘాలు కమ్ముకొనడంతో కొంచెం ప్రతికూల పరిస్థితుల మధ్య వెళ్ళడం అసాధ్యం అంటూ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద 9 ఫ్లైట్ ను కూడా ప్రస్తుతం అయితే దారి మళ్లించినట్లు తెలుస్తుంది. కొన్నిటిని క్యాన్సిల్ చేసినట్టు కూడా ఏదైతే ఇక్కడ నుండి బయలుదేరాల్సినటువంటి డొమెస్టిక్ ఫ్లైట్ ను కూడా క్యాన్సిల్ చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇఫెక్ట్ మాత్రం అధికారికంగా 9 ఫ్లైట్లను డైవర్ట్ చేసినట్టు
ఇటు ఇక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవాల్సినటువంటి ఫ్లైట్లని టువర్డ్స్ విజయవాడ అదేవిధంగా తిరుపతికి మళ్లించినట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే సమాచారం అందుతున్నారు. దీనికి సంబంధించి ప్యాసింజర్లకు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ముందస్తుగానే సమాచారం అందిస్తున్న డైవర్షన్స్ ఉన్నా క్యాన్సిల్ అయిన వాళ్ళకు ముందుగానే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రయాణికులు సహకరించాలంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు సాధారణంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తమ గమ్యస్థానానికి చేరుకొని చెప్పి చాలా మంది మరి ముఖ్యంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆ క్షణాల దగ్గర పడే కొద్దీ సో ఇప్పుడు దారి మళ్లించిన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేస్తోందా? ఖచ్చితంగా వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఎవరైతే ఎయిర్పోర్ట్ అధికారులు ఉంటారో వాళ్ళకు రోడ్డు మార్గం లేదా వేరే ప్రత్యామ్నాయాలు అయితే వాళ్ళకి ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానాలన్నీ కూడా అట్టి వెళ్ళటంతో వాళ్ళకి ఇబ్బంది తలెత్తుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా అటు ఎయిర్పోర్ట్ సిబ్బంది వాళ్ళకి ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చే విధంగా ప్రస్తుతం చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా 9 ఫ్లైట్లన్నీ కూడా మొత్తం డైవర్ట్ చేశారు. సో ఆ ఫ్లైట్లలో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్లకు ఆల్టర్నేటివ్ గా హైదరాబాద్ చేరుకునేందుకు ఏర్పాటు ఇటు రోడ్డు మార్గం ఉందో వాళ్ళకి ఏర్పాటు చేసినట్టు కూడా ఒకవైపు అధికారులు సమాచారం అందిస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా ఉండడంతో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్, ఏదైతే విమాన ప్రయాణాలు ఉంటాయో అవాయిడ్ చేయడం బెటర్ అంటూ కూడా ఒకవైపు అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఏమాత్రం కూడా సహకరించడం లేదు. ల్యాండింగ్ కి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్నది. ఒకవైపు రావాల్సినటువంటి విమానాలు మొత్తం కూడా డైవర్ట్ చేస్తుంది. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే టేకప్ అవ్వాల్సినటువంటి విమానాలు చాలా వరకు కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా తెలిసింది. ఒకవైపు ఇటు డొమెస్టిక్ తో పాటు ఫారిన్ కి సంబంధించినటువంటి చాలా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా తెలిసింది. ఇవి దృష్టిలో పెట్టుకోండి, కొద్ది సహకరించాలి ప్రయాణికులు. ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తిగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించాలంటూ కూడా ఒకవైపు అధికారులు ముందస్తుగానే అటు వేదిక కావచ్చు వాళ్ళందరికీ ఇంకోవైపు ఎవరైతే ప్యాసింజర్లు ఉంటారో వాళ్ళకి మెయిల్స్ రూపంలో ఎప్పటికప్పటికి సమాచారం అయితే అందిస్తున్నారు. రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇక్కడ ఎందుకంటే అల్పపీడనం ఎఫెక్ట్ ఉంది, దాంతోపాటు ఆవర్తనాల ప్రభావం, ఆ రెండింటికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ప్రస్తుతం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి, ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోని మరి కాసేపట్లో ల్యాండ్ కావడానికి సిద్ధంగా ఉన్న విమానాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఇబ్బందికర వాతావరణం గురైందా, ల్యాండింగ్కి సంబంధించి అనుకూల వాతావరణం లేదా, ప్రస్తుతం ఈ అంశం చర్చాంశంగా మారింది. ఇక్కడ అంటే ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ల్యాండింగ్కి సరిగా అనుకూలించకపోవడంతో దిగే క్రమంలో దిగకుండా ఇప్పుడు వాటిని డైవర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు అక్కడ ప్రయాణికులంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రిమెంబర్ మరి కాసేపట్లో హ్యాపీగా సేఫ్లీ అంటూ ఉంటాం కదా, చాలా హ్యాపీగా సురక్షితంగా ల్యాండ్ అవుతాం అనుకుంటున్న క్రమంలో ఒకసారిగా దారి మళ్లింపు వాళ్ళని భయాందోళనకు గురి చేస్తుంది. కొన్నిటి విజయవాడకి